భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం తారపాకలో ఐటీసీ కర్మాగారంలో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో బీఆర్టీయూ, సిఐటియు, ఐఈయు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మిత్రపక్షాల ప్రచార రథాలను మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ప్రారంభించారు. తొలుత ముత్యాలమ్మ ఆలయంలో పూజలు చేసి అనంతరం ప్రెస్ మీట్లో మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు మాట్లాడారు. గతంలో జరిగినటువంటి 13 వేతన ఒప్పందాలు కార్మికులు చూశారని, రాబోయే రోజుల్లో వీరిద్దరికీ కార్మికులు ఎన్నికల్లో బుద్ధి చెప్పే అవకాశాలు ఉన్నాయని, ఒక దెబ్బకు 2 పిట్టలు అన్న చందంగా బీఆర్టీయూ మిత్రపక్షాలు గెలుపుంటుంది అని మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. ప్రస్తుతం ఆ 2 యూనియన్లకు భయం పట్టుకుంది అని, ఆ యూనియన్లలో అందరూ సర్వీసులు లేనివారే సపోర్ట్ చేస్తున్నారని, బీఆర్టీయూ మిత్రపక్షాల్లో అందరూ సర్వీస్ చేసి చదువుకున్న ఎన్నో సంవత్సరాలు సర్వీస్ ఉన్నటువంటి నేతలు ఉన్నారని తెలిపారు. మోసం చేసి మాయమాటలు చెప్పే యూనియన్ బీఆర్టీయూ కాదని, కార్మికులకు చిత్తశుద్ధితో పనిచేసే కార్మిక సంఘం కాబట్టి రాబోయే రోజుల్లో గెలుపు బావుట ఎగురవేశం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. 13 వేతన ఒప్పందాలలో కార్మికులకు అన్యాయమే జరిగింది అని, 14వ వేతన ఒప్పందం కార్మికులందరికీ న్యాయం జరిగేలా మంచి అగ్రిమెంట్ చేస్తారని భరోసా ఇచ్చారు. ఐటీసీ గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో జరిగేటువంటి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘమైనటువంటి బీఆర్టీయూతో పాటు సిపిఎం పార్టీకి సంబంధించిన అనుబంధ సంఘమైనటువంటి సిఐటియు, దాంతోపాటు ఐఈయు, అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సంబంధించినటువంటి యూనియన్స్ ఏదైతే ఉన్నాయో అన్ని ఐక్యతతో గుర్తింపు సంఘం ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకు పోతూ ఉన్నారు. దానికి సంబంధించినటువంటి నాయకులందరూ ఈరోజు ఈ పత్రిక ప్రెస్ మీట్కి హాజరు కావటం, వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మిత్రులారా, కార్మికులందరినీ కోరుతా ఉన్నా, కార్మిక సోదరులు, కార్మిక కుటుంబాలందరినీ కూడా కోరుతా ఉన్నా, బీఆర్టీయూ, సిఐటియు, ఐఈయు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సంబంధించినటువంటి యూనియన్కి సంబంధించినటువంటి ఉమ్మడి గుర్తు, ఎన్నికల గుర్తు ఏదైతే ఉందో బాణం గుర్తు పైన మీ అమూల్యమైనటువంటి ఓటు వేసి గెలిపిస్తారని చెప్పేసి, మిమ్మల్ని మా నాయకుల్ని ఆశీర్వదిస్తారని చెప్పేసి మీ అందరినీ కూడా హృదయపూర్వకంగా కోరుకుంటా ఉన్నా. ప్రధానంగా ఇక ఎన్నికలకు పోతే, ఎన్నికలకు సంబంధించి మా వాళ్ళ మీద అధికారంలో ఉన్నటువంటి యూనియన్ అయితే మిగతా యూనియన్స్ ఇంతకుముందు అధికారాన్ని చెలాయించినటువంటి యూనియన్స్ ముందుగా మా మేనిఫెస్టో చెప్పే ముందు వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు చూస్తూ ఉంటే నిజంగా దెయ్యాలట వేదాలు వల్లించినట్టున్నది. ఎందుకంటే వాస్తవం వాళ్ళు చెప్పింది నిజంగా నేను చూసిన తర్వాత నాకు అనిపించింది. వాళ్ళు చెప్పేదంతా కూడా వాస్తవాలనే ప్రజల ముందు పెడతా ఉన్నారు, కార్మిక సోదరుల ముందు పెడతా ఉన్నారు. ఆ మాటల్ని కార్మిక సోదరులు అర్థం చేసుకోవాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. మా వాళ్ళకు వాస్తవమే అనుభవం లేదు, మాయ మాటలు చెప్పి డబ్బులు వసూలు చేసేటువంటి అనుభవం మాకు లేదు, అది వాస్తవం మీరు చెప్పేది. అదేవిధంగా యాజమాన్యంతో లాలూచి పడేటువంటి అనుభవం లేదు మా వాళ్ళకి. కార్మికులకి ఏ చిన్న పని కావాలన్నా కానీ నిస్వార్థంతో, ఒక మంచి ఆలోచనతో, కార్మిక సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని, కార్మిక కుటుంబాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని, ఎటువంటి వారిని ఇబ్బంది పెట్టకుండా నిస్వార్థంగా సర్వీస్ చేసేటువంటి స్వార్థం మాకుంది, దాంట్లో మాకు అనుభవం ఉంది, అది చాలు అని చెప్పేసి మీ నీతులు, మీ మాటలు మాకు అవసరం లేదు, మీ సలహాలు అని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఎందుకంటే మా వాళ్ళు రేపు భవిష్యత్తులో జరిగేటువంటి 14 వేతన ఒప్పందం, రేపు 14వ వేతన ఒప్పందంలో కార్మిక శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకొని, కార్మిక కుటుంబాల శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకొని మా వాళ్ళు 14వ వేతన ఒప్పందానికి 14 సంబంధించినటువంటి అంశాలు కూడా 14 మా వాళ్ళు ఇవ్వడం జరిగింది. ప్రధానమైనటువంటిది ఏంటంటే బదిలీ కార్మికులకు సంబంధించి
బదిలీ కార్మికులకు గతంలో చేసినటువంటి 30 మంది 35 మందికి చేసినప్పుడు మరి ఏ విధంగా చేసిరో ఆ బదిలీ కార్మికులకు తెలుసు. కానీ మా వాళ్ళు చాలా నిజాయితీగా ఒక్క రూపాయి కూడా కలెక్షన్ లేకుండా ఉన్నటువంటి 80 మందిని కూడా రెగ్యులర్ కార్మికులుగా మరి చేస్తామని చెప్పేసి వీరి నిజాయితీని చిత్తశుద్ధితో అమలు చేస్తామని చెప్పడం అనేది వారి విజయానికి నాంది అని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. దాంతోపాటు కార్మికులకు సంబంధించి ఇంకా అనేక అంశాలు, ఇంకా ప్రధానంగా గెలిచిన తర్వాత యూనియన్ ఒకటి మరి అఫీషియల్గా వారికి క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేయాల్సి ఉండే. ఆ క్యాంప్ ఆఫీస్ లేదు, మళ్ళీ వారి యూనియన్ ఆఫీస్కే పిలిపించుకుంటా ఉన్నారు తప్ప అధికారికమైనటువంటి దానికి రెంటల్ కలెక్ట్ చేస్తూ ఉన్నారని చెప్తా ఉన్నారు. వెంటనే రేపు మా BRTU అనుబంధ సంఘాలతో కలిసినటువంటి ఏదైతే యూనియన్ ఉందో ఖచ్చితంగా రేపు కార్మికులకు అందుబాటులో తప్పకుండా మేము అఫీషియల్గా అధికారికమైనటువంటి